చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో ఎమ్మెల్యే థామస్ అనుచరుడు హరీష్ యాదవ్ పేరుతో ఓ ఆడియో వైరల్గా మారింది. సంతనూతలపాడుకు చెందిన గ్రానైట్ క్వారీ యజమాని వెంకటేశ్వరరెడ్డితో ఆయన మాట్లాడినట్లు అందులో ఉంది. కార్వేటి నగరం మండలం తిరుమలరాజు కుప్పం గ్రామం సమీపంలో గ్రానైట్ తవ్వకాలకు ప్రకాశం జిల్లా సంతనూతలపాడుకు చెందిన వెంకటేశ్వరరెడ్డి లీజు పొందారు. కూటమి అధికారంలోకి వచ్చినాక అక్రమంగా సాగుతున్న గనుల తవ్వకాలను ఆపేయాలని ఎమ్మెల్యే థామస్ ఆదేశించారు. దీంతో వెంకటేశ్వరరెడ్డి ఎమ్మెల్యే అనుచరుడు హరీష్ ను సంప్రదించారు. శాసనసభ్యుడి ద్వారా గనుల తవ్వకాలకు ఇబ్బంది లేకుండా చూస్తారని హరీష్ వెంకటేశ్వరరెడ్డి నుంచి 50 లక్షల రూపాయలు తీసుకున్నారు. డబ్బులు ఇచ్చినా తన క్వారీ నడవనివ్వలేదని శాసనసభ్యుడితో మాట్లాడి తన పని చేసి పెట్టాలంటూ హరీష్ యాదవ్ ను ఫోన్లో అభ్యర్థిస్తున్నట్లుగా ఆ ఆడియోలో ఉంది. వైసీపీ నేత విజయానందరెడ్డికి అనుచరుడుగా ఉన్న హరీష్ ఎన్నికల అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు ఆడియో వెలుగులోకి రావడం జిల్లాలో చర్చనీయాంశమైంది. లేదు సార్, ఇప్పుడు నేను కాదు సార్ మిమ్మల్ని నమ్మి నేను మీ తరఫున 50 లక్షలు ఇచ్చి నేను టెన్షన్ పడుతుంటే మీరు ఫోన్ ఎత్తకపోతుంటే నాకు ఎంత ప్రాబ్లంగా ఉంది సార్. నాకు ఏంటంటే నాకు అన్ని వయసు కూడా ఎక్కువ ఉంది సార్. షుగర్లు అన్నీ ఉన్నాయి, షుగర్లు ఉన్నాయి, థైరాయిడ్లు ఉన్నాయి, మనకి కొంచెం L4 L3 డిస్క్ ప్రాబ్లం ఉంది. లేదు సార్, కొద్దిగా ఎమ్మెల్యే గారి నుంచే ప్రాబ్లం సార్. అది కొంచెం మీరు నాకు ఆఫీసర్స్ కదా అందుకు సార్ నేను అంటుంది. నేను ఏం లేదు సార్, నేను 50 లక్షలు ఇచ్చి పిచ్చోడిని అయిపోతాను సార్. అంతే, పిచ్చోడిని అయిపోతాను సార్. నేను 50 లక్షలు ఇచ్చి కూడా పిచ్చోడిని అయిపోతున్నాను సార్. నేను చెప్తాను, మాట్లాడాలి కొంచెం. నువ్వే నాకు ఏదో నీ మాట మీద, ఎందుకంటే నువ్వు పొలిటికల్ నుంచి వచ్చినోడు అని నేను నమ్మకంతో ఇచ్చాను హరీష్ నేను నీకు. మిస్కమ్యూనికేషన్ లేదు. మీరు ఏదైతే చేరారో అక్కడ చేరింది అవన్నీ మీకు కూడా తెలుసు. పక్కన పెడితే ఒకసారి మాట్లాడి చెప్తాను. ఒకసారి మాట్లాడు హరీష్ నాకు. నువ్వే ఇక నా ఇంకెవరికి మాట్లాడి చెప్పు. ఇప్పుడు ఏదైనా నువ్వే కదా హరీష్ నాకు జరిపింది. ఎమ్మెల్యే గారు హరీష్ తోటి మాట్లాడన్నాడు, నేను మీకే చేశాను హరీష్. నేను ఇంకేం చేశాను చెప్పు. ఇప్పుడు నేనేమన్నా ఓకే థ్యాంక్ యూ. నువ్వు మాట్లాడు, నాకు కొద్దిగా క్లియర్ చేయ హరీష్ కొంచెం.